విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అలజంగి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 16 సంవత్సరముల నుండి మధ్యాహ్న భోజనం నిర్వాహకురాలిగా పనిచేస్తున్న పొట్నూరి సత్యవతిని అర్ధాంతరంగా తొలగించారని స్థానిక ప్రధానోపాధ్యాయురాలు పి నిర్మలాదేవి రూరల్ ఎంఈఓ సమక్షంలో ఎందుకు తొలగించారని నిలదీసింది. వైసీపీ నాయకులు తనను తొలగించి వారికి అనుకూలమైన వ్యక్తులను పెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నిర్వాహకురాలిగా పనిచేస్తూ పాఠశాల అభివృద్ధికి తన సొంత నిధులతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. తక్షణమే తొలగించిన పొట్నూరు సత్యవతిని మరలా మధ్యాహ్న భోజన నిర్వాహకురాలిగా తీసుకోవాలని స్థానిక గ్రామ పెద్దలు మరియు విద్యార్థులు ప్రధానోపాధ్యాయుని ఎంఈఓను కోరారు. తక్షణమే సత్యవతిని విధుల్లోకి తీసుకోకపోతే 2024 ఎన్నికల్లో సంపంగి చిన్నప్పల నాయుడికి అలజంగి గ్రామం నుండి ఓటమి తప్పదని హెచ్చరించారు. సార్ మాకు సత్యవతం వచ్చినప్పుడు బాగుండేది. ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి అసలు ఫుడ్ ఏంటి బాగోట్లేదు, అందులో ఏంటి సాగట్లేదు సార్. ఇప్పుడు ఏమించి సత్యవతం రావాల్సింది తొలగించారు. మీకు ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది? గత సంవత్సర కాలంగా ఆమె మీద ఏమైనా కంప్లైంట్స్ మండల కమిటీకి వస్తున్నాయి. ఎమ్మెల్యే గారు కూడా ఆయనకు కూడా కంప్లైంట్ వచ్చాయని తెలిసింది. ఆయన కూడా మనకి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మరో ఎంఈఓన్ గారు వచ్చారు, ఎంక్వైరీ చేశారు. పేరెంట్స్ కమిటీ నిర్మాణం మేరకు తెలిసిన కంప్లైంట్ మేరకు ఒక ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశారు. ఆ ప్రొసీడింగ్స్ ప్రాప్తికి ఏమొచ్చి ఆమెను తొలగించి కొత్త వాళ్ళని మళ్ళీ వివాహం చేస్తున్నారు. అయితే ఇప్పుడు పిల్లలు ఇచ్చిన కంప్లైంట్ మీద ఏమైనా ఉందా? అన్నీ కూడా ఫైల్ చేసి ఉన్నాయి. చూపిస్తారు. అది ఎంఆర్ఓ అక్కడ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చేది ఎంఆర్ఓ గారు. ఆర్డర్ ఇచ్చింది ఎంఆర్ఓ గారు ఇస్తారు. ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్స్ ఓకే. మొత్తం దానికి సపోర్టివ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మరి అలజంగి గ్రామం అండి. ఉన్నత పాఠశాల జప్పటి హై స్కూల్లో నేను వర్క్ చేస్తాను. ఎప్పుడండి? గత 2008 నుంచి, 2008 అంటే పెదరాజ్యం పార్టీ వచ్చిన నుంచి నేను ఇప్పటికి కనీసం 15 సంవత్సరాలు అయ్యింది. ఈ 15 సంవత్సరాలు ఒక్కరు నన్ను ఏమి మాట ఆడలేదు. నువ్వు ఎలా కొన్నావు, ఎలా చేస్తానో అని అనలేదు. కానీ వయసు పిల్లలు పెద్దోళ్ళు, వాళ్ళు నా పిల్లలు, నా బాధ్యతగా నా పిల్లలు నేను చూసుకుంటున్నా. ఇది ఒక ఊర్లో ఇది ఒక పనిలాగా ఉంటుందని నేను ఇలా చేస్తాను. చేశాక అలాగే బాగానే జరిగింది. నువ్వు ఒక్కళ్ళు వీరు పని చేస్తానమ్మా, తప్పు చేస్తానమ్మా అని అడగలేదు. అలాగే నేను చక్కగా నా పిల్లలు డబ్బులు వచ్చినాడు, జీతం రాన్నాడు, బెత్తిని రాన్నాడు, గొడ్డి సేకర చేసాం. ఆ రోజు కూడా కనీసం మాకు జీతం లేదు. ఈ వైఎస్ రాజశేఖర సార్ వచ్చిన తర్వాత గత ఎన్నికల్లో తెలుగుదేశం ఉండేటప్పుడు మాకు గౌరీ వేతనం, కనీస వేతనం ఇవ్వలేదు. గౌరీ వేతనం 3000 ఇచ్చారు. ఆ 3000 రూపాయలు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర వచ్చి అమలు పరిచారో, ఆ ప్రభుత్వం వచ్చి అది ఎప్పటి నుంచి ఇచ్చారో, గత ఆగస్టు నుంచే మాకు ఇచ్చారు. అప్పుడు 2 సంవత్సరాలు కరోనా ఇవ్వలేదండి సార్. ఇవ్వకపోయినా మేము అలాగ అప్పుడు కూడా ఒట్టినే చేసాం. ఆ 3000 రూపాయలు ఎప్పుడైతే ఇచ్చారని ఊర్లోనో సెల్లల్లోనో మామూలు టీవీలో చూసారో, అమ్మనైనా 3000 అట, వాళ్ళు 3000 ఎందుకు తినేయడమో. ఈ 4 సంవత్సరాలు ఎప్పుడైతే ఆ ప్రభుత్వం వచ్చిందో, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో, అప్పటి నుంచి ప్రతిరోజు ఆవిడని ఎలాగైతే దెబ్బ చేద్దాం, ఆవిడని ఎలాగైతే అవమానం చేద్దాం, ఆవిడని ఎలాగైతే ఈదులు పెడదామా, ఆవిడని భూమి మీద ఉంచుకుంటాం, ఊరిపాటి మీద ఉంచుకుంటాం, మేము మల్లరి చేద్దాము. కనీసము ఆ పిల్లల చేత ప్రతిరోజు వచ్చి పిల్లలు ఒరే మీరు అలా చెప్పండి, ఇలా చెప్పండి, మీరైతే బాగలేదని అండి, మీరు బాగున్న ఇసిరియండి, ఊర్లోనికి వచ్చి సచివాలయానికి వచ్చి చెప్పండి అని రోజుకి 2-3 వచ్చి చెప్పడము. 2-3 వచ్చి చెప్పిన తర్వాత ఇలాగే ఫోన్లో ఎన్ని చెప్పినా ఫోన్ నా పిల్లలు కదా అవమానం భరించాలి. భరించిన తర్వాత ఇంకా అలాగే కొడెళ్ళి అల్లరి చేస్తే ఆ వైఎస్ఆర్ నాయకులు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యలు వేసుకోవాలని నా మీద కచ్చగట్టి ఇలాగ ఎంతైనా నువ్వు ఉండడానికి లేదని ఏదో నేను కొన్ని గుర్తునే నేను చేయకపోయినా చేశానని, నేను చేసినా చేయలేదని, అలాగ వంట చేయలేదు, ఇలగబోగలేదు, మేస్టర్ తిడుతుంది, పిల్లలు తిడుతుంది, ఏదో ఒక తప్పు వంక కనీసం ఇక్కడ నేను ఒక దొంగేశానని నిరూపించమని స్కూల్ సార్స్ని తీసుకురామని. కానీ లేదు నేను ఈనాడికి ఇక్కడ తప్పు చేశానేంటో సార్స్ని అడగండి ఒకసారి వచ్చి. అది కాదు, ఒట్టినే నన్ను ఎలగొట్టడానికి, నన్ను అల్లరి చేయడానికి ఇలాగే ఈదులు పెట్టారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు వేసుకుంటారు. సడన్గా ఎప్పుడు జూన్లోనే గడప ప్రోగ్రాంకి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కావాలని ఎమ్మెల్యే ఎంత బేరాలు వస్తారా మనం చెప్పుది మా ఆవిడని ఎలాగైతే ఎలగొట్టడానికి అవుద్ది తనకు చెప్తానంటే అతనికి ఎక్కువ కాదు, ఒక పైలీదని ఉంది. ఆ పైలీదులే కేవలంగా కావాలని వాళ్ళు అల్లరి చేసి చెప్పారు. ఆవిడని తీసేయండి, ఆవిడ ఉంటే మాకు నచ్చదు, మా పిల్లలకి ఇలాగా అనేసి ఇవన్నీ చేశారు. చేతి ఏటయ్యా తప్పది ఎందుకనేసి ఎమ్మెల్యే గారు చెప్పినా లేదు, ఆవిడని తీస్తే మేము ఒప్పుతాము, లేకపోతే మేము ఒప్పమని అల్లరి చేశారు.
చేస్తే ఫోన్నే ఉండి బాబు చూస్తామని అతను ఏదో వెంటనే తీసియండి హెచ్ఎం సార్ చెప్పారట. హెచ్ఎం సార్ మళ్ళీ నేను బాగా చేస్తాను, ఇక్కడ బాగా ఉందని అనేసరికి హెచ్ఎం సార్ సరే అమ్మ మీరే చేసుకోండి, ఎందుకు అనవసరంగా నేను కొన్ని గొడవలు మళ్ళీ ఎంఈ గారు బతిమాలారు, తప్పు ఒక కడుపు కొట్టకూడదు, గత 16 సంవత్సరాల కాదు నువ్వు చేస్తాను, దానికి జీతం బయట లేనప్పుడు ఉండేవు, రేట్లు ఉన్నప్పుడు ఉండేవు, గుడ్లు ఇవ్వనప్పుడు కూడా నీ చేతికి పెట్టుకొని ఉండేవు, ఇప్పుడు ఇంకా కనీసం ఇవన్నీ వేస్ట్ అమ్మా నువ్వు చేసుకో అన్నారు. ఎప్పుడు జూన్ 12 రీఓపెనింగ్, జూన్ చేసాం, జూలై చేసాం, ఆగస్టు 3వ తారీఖు వరకు చేసాం. ఆగస్టు 3వ తారీఖు సడన్గా ఒక సచివాలయము ఒక ఎలక్ట్రా అసిస్టెంట్ అనేసి ఒక సబ్బాన్ సతీష్ అని ఉన్నాడు, తన పట్టుకొని వచ్చారు ఆ నోటీసు. అమ్మ నేను వచ్చాం నీ కాడికి, ఈ నోటీస్ మీద సంతకం పెట్టా అన్నారు. ఎందుకు బాబా అన్నాను. ఏమి కాదు పెట్టా అన్నారు. చెప్పకుండా ఎందుకు బాబు అనేసి అంటే ఆ కవర్ లోపల ఉంది, ఆ కవర్ తీసి ఓపెన్ చేయకుండా కనీసం నాకేమి చెప్పకుండా పెట్టాం, ఇది ఏటి కాదు, నీకు కావాలంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఈ విషయాన్ని రిష్ చేసుకోవచ్చు, నీకైతే డౌట్ ఏం కాదని అన్నాడు. ఎందుకు బాబు మాటకు నన్ను ఎంత అవమానం చేస్తాను, నేను పెట్టను బాబు అంటే లేదమ్మా పెట్టకపోతే నన్ను ఎంత మాత్రమైనా సరే ఇబ్బంది పెట్టేస్తారు, లేదంటే ఇక్కడ గోడకే 19 వెళ్ళిపోతాను అన్నారు. నేను ఆకాడికి అన్నాను బాబు హెచ్ఎం మేడం లేనప్పుడు తేవడం చాలా తప్పు, హెచ్ఎం మేడం ఉన్నప్పుడు ఆవిడకి కంప్లైంట్ ఆఫ్ చేస్తాను, మేడం గారు నన్ను పిలిచి అడగాల, కానీ నువ్వు నా చేత సంతకం పెట్టించుకుంటాను అమ్మ అంటే లేదమ్మా నన్ను పెట్టమంటారు, ఈ రూల్ ప్రకారం తప్పు లేదు పెట్టియా అన్నారు. కాకపోతే నేను చదువులేదు కాబట్టి అప్పటికి మేము కాగితం చదవలేదు, చదవకుండా చూసేసరికి ఆ తర్వాత పలానా లేసారని ఆ కాగితం తర్వాత సార్ చేత చదివించాను, మేడం తరపుని ఇన్ఛార్జ్ సార్ అన్నారు, ఆ సార్ చేత చదివించేసరికి ఆ సార్ అనమాట అమ్మనాయన అమ్మ మీరు కాదు ఏరే వాళ్ళు ఉండాలని చెప్పారా అమ్మ అన్నారు. అమ్మనాయన వెళ్ళగానే వెంటనే నేను మనకు తెలిసిన వాళ్ళకి ఈ అమ్మారావు గారి కాడికి ఎంఈ గారి దగ్గరికి వెళ్ళాం. ఆ రోజు అమ్మారావు గారు లేరు, క్యాంప్ వెళ్ళారు. ఆ రోజు ఎంఈ గారు అన్నారు సరే ఈ విషయాన్ని మేము తెలుసుకొని పిల్లలు అడిగిస్తామని మళ్ళీ పిల్లల దగ్గరికి వచ్చాము. అమ్మ నువ్వే వండాలి, వాళ్ళు మాకు 2 రోజులు బాగా వండలేదు, మాకు ఎంత మాత్రమైనా 4వ తారీఖున 5వ తారీఖు ఎప్పుడు 6వ తారీఖుని 7వ తారీఖుని నేను మళ్ళీ అక్కడ కంపల్సరీగా వస్తాను సోమవారం మీ అలజింగి, నేను అన్నీ మళ్ళీ వెరిఫికేషన్ చేశాక నీకు సమాధానం చెప్తామా మా అన్నారు. ఓకే సార్ నేను ఈ 4 రోజులు సండే కదా నిన్న మొన్న మండే కదా మరి ఎందుకని నేను ఉండిపోయిన తర్వాత ఈరోజు ఇక్కడికి వెళ్ళింది వచ్చారు నా పిల్లలు నా గ్యాము నన్ను 16 సంవత్సరాల కంటే చాలా పిల్లలు వేసుకుని పైన ఏటి పట్టింది ఉన్నత పాలంగా. ఇప్పుడు మేము ఏటి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, మాకు ఏ పని ఇస్తారా, మాకు ఏ పని అప్పచెప్తారా. ఎమ్మెల్యే గారు ఏంటంటే కనీసం నేను వాళ్ళకి జాబులు వేయాలి, తాను వచ్చిన తర్వాత ఉన్ను తీర్చి నేను కల్పిస్తాను, ప్రతిదీ ఇలాగ చేయాలనే చేస్తాను, కానీ నన్ను ఇలా చేస్తున్నట్టు నేను ఊరుకుండేదే లేదు, నేను తగ్గేదే లేదు. ఎంత మాత్రమైనా సరే దేనికి నన్ను చేశారు, నన్ను నిరూపించారా, నన్ను అడిగారా, నేను తీసేస్తామని చెప్పారా, లేకపోతే నువ్వు బాగా అనలేదని ఎవరిని పిలిపించారా, ఎంఈ వచ్చారట, ఎండి వచ్చారట, ఎంఆర్ఓ గారు వచ్చారట, వాళ్ళు వచ్చినప్పుడు అమ్మ నేను తొలగించేస్తాను, ఎప్పుడు గత మార్చిలోనా నేను తొలగించేస్తాను, నువ్వు ఉండడానికి లేదని నాకు చెప్పారు. అప్పుడు సారు మీ ఇష్టమే సార్ ఓకే తొలగించాడని చెప్పుదును, నన్ను ఎందుకు చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళి అక్కడ నేను నిలబెట్టుకోతానని చెప్పుదును. అప్పుడు కూడా నన్ను తెలియదు, పిల్లకుంటే సడన్గా సీక్రెట్గా చేశారు. ఇది సీక్రెట్గా చేసిన పని. తర్వాత అందులోనే పిల్లలు తిడతానని హెచ్చరించారు, సార్స్ని తిడతానని హెచ్చరించారు, మరి బాగోని లేదని హెచ్చరించారు. అది కూడా నన్ను అడిగారా, అది నిజమా అబద్ధం, అది ప్రూఫ్స్ ఉందా, అది రైట్స్ ఉందా, ఆ రైట్స్ని ఆ ప్రూఫ్స్ని ఆ కాగితాలని తీసుకొచ్చి మా పెద్దలకి మాకు మళ్ళీ చూపించితే అప్పుడు నిజమా అబద్ధం అనేసి అది ఇచ్చేయడం కాదు, అది మళ్ళీ ప్రింట్ చేసి జెరాక్స్ తీసి ఇవ్వడం కాదు. ఏరాగా నేను తిట్టానని, నేను కొట్టానని, నేను గసిరానని, నేను సార్స్ని ఎక్కరించాననేసి అవన్నీ నాకు నిజంగా ఆ రైట్స్ కావాలి. అవి వచ్చిన తర్వాత నేను అప్పుడు నేనేమో నాకు ఏడు నిర్ణయం చేస్తారో నన్ను ఏడు ధర్మం చేస్తారో లేదు చేయమనుకొని నీతో మాకేటి పని అన్నారు అనుకో నేను చేయవలసిన పని నేను చేస్తాను. ఇట్లు